హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ సైకో మొగుడు 17వ భాగాన్ని వినేద్దాం. ఆమె పెదవుల వైపు చూసిన ఆదిత్య ప్రేమగా ముద్దు పెట్టి, ఈ ప్రపంచంలో కేవలం నువ్వొక్కదానివి మాత్రమే తెలుసు నాకు, ఐ లవ్ యూ అన్నాడు. ఆ మాటకి కీర్తన అలాగే మురిసిపోయింది. అతని నోటి నుంచి ఈ మాట వినాలి అని ఎన్ని సంవత్సరాలుగా తప్పించిపోయిందో అని. ఫైనలీ అతడు ఈ రోజు తనకి ఐ లవ్ యూ చెప్పాడని. అతడు అలాగే ఇంటెన్స్గా ఆమెను చూస్తూ ఉంటే చిన్నగా సిగ్గుపడింది కీర్తన. నీకు నేనంటే చాలా ఇష్టమా? అలాగే ఇంతకుముందు ప్రేమించినట్టే నన్ను ప్రేమిస్తావా అంటూ అడిగాడు. నేను ఇంత చేసినా కూడా నీకు నా కళ్ళల్లో కనిపించడం లేదా అంటూ అతడి కళ్ళల్లో చూసింది కీర్తన. నీ కళ్ళల్లో కంటే కూడా నన్ను నేను నీలో చూసుకున్నప్పుడే నాకు ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది తెలుసా? నేను ప్రేమని ఎక్స్ప్రెస్ చేసే పద్ధతి అదే అంటూ అన్నాడు. అతడు చెప్పిన దానికి కీర్తన సిగ్గుపడి అతని గట్టిగా కౌగిలించుకుంది. అతడు బిగించిన కౌగిలే చెప్తుంది, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని. ఇండైరెక్ట్గా ఆమెకి చెప్తున్నాను. అతడి చేతులు బిగించే కొద్దీ ఆమె కూడా అతన్ని మరింత గట్టిగా కౌగిలించుకుంది. ఈ ప్రపంచంలో అతడి ప్రేమ తప్ప ఇంకేది లేదు అని అనుకుంటూ అతడి కౌగిల్లో ఏదో మనశ్శాంతి ఉంటుంది. ఆ తర్వాత ఇద్దరు అలాగే నిద్రపోతారు. ఉదయాన్నే మెలక వచ్చిన కీర్తన నిదానంగా అతడి కౌగిల్ నుంచి పక్కకు జరిగి రాత్రి జరిగింది గుర్తుకు రాగానే సిగ్గుపడి ప్రేమగా అతడి నుదుటిపైన ముద్దు పెట్టి గుడ్ మార్నింగ్ అని చెప్పి రెడీ అవ్వడానికి వెళ్ళిపోయింది. ఆదిత్య అలాగే నిద్రపోతున్నాడు. స్నానం చేసి అద్దం ముందర నిలబడి రెడీ అవుతున్న కీర్తన గాజుల చప్పుడికి మెలక వచ్చిన ఆదిత్యకి స్లోగా కళ్ళు ఓపెన్ చేసి తన ఎదురుగా ఉన్న కీర్తనని కొన్ని క్షణాలు అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఎంత అందంగా ఉంది అని. నిదానంగా లేచి వచ్చి ఆమెను వెనుక నుంచి గట్టిగా హత్తుకొని మెడవంపుల్లో ముద్దు పెట్టి ఆమె బాడీ స్మెల్ని చాలా స్వీట్గా ఆహ్వానించాడు. అద్దంలో నుంచి అతన్ని చూస్తూ ఉన్న కీర్తన చిన్నగా నవ్వింది. అతడు ఆమె చేయి పట్టుకుని పక్కకు తీసుకుని వెళ్లాలని చూశాడు. ఆదిత్య, ఏం చేస్తున్నావు? నువ్వు ఈరోజు ఆఫీస్కి లేదా? నా బంగారం కదా, చూడు టైం ఎంత అయిపోయిందో అంటూ కీర్తన అతన్ని ఆపి అతడి చేయి పట్టుకుంది. ఆ మాటకి అతడు బద్ధకంగా కళ్ళు తెరిచి చూశాడు. నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళను అంటూ ఆమెని అలాగే చేతుల్లో ఎత్తుకుని బెడ్ వైపుకి నడిచి ఆమెని పడుకోబెట్టి ఆమెని కౌగిలించుకుని పడుకున్నాడు. అలాగే జస్ట్ ఇలాగే పడుకోవా? నాకెందుకో ఇలాగే ఉండిపోవాలని ఉంది. నిన్ను ఒక్క సెకండ్ కూడా వదలాలి అన్న అస్సలు మనసు ఒప్పుకోవడం లేదు అంటాడు. అతడి ప్రేమకి మాటకి కీర్తన మురిసిపోతున్న అతని వైపు తిరిగి, అయ్యో బంగారం, నా బుజ్జులు కదూ, నా కన్న కదూ, లేట్ అయితే నీ వర్క్ అన్నీ ఆగిపోతుంది కదా. నా భర్త అంత నెగ్లెక్ట్ కాదు, తన వర్క్లో చాలా పర్ఫెక్ట్. అలాగే నేను కూడా తొందరగా లేచి నా భర్త కోసం కావాల్సినవి చేయాలి, లేకపోతే మా వారికి కోపం వస్తుంది అంటూ అతడి బుగ్గపై ముద్దు పెట్టింది. ఆ మాటకి వెంటనే ఆదిత్య ఆమె వైపు బాధగా చూసి అతడి కళ్ళలో కన్నీళ్ళు వచ్చేశాయి. సారీ కర్తన, సారీ సారీ ప్లీజ్ సారీ. నేను నిన్ను చాలా బాధ పెట్టాను కదా బంగారం. నాకు ఎంత వర్స్టో తెలుసా? అది తలుచుకున్న ప్రతిసారి నాకు ఇంకా కోపం వచ్చేస్తుంది. ప్లీజ్ నువ్వేమీ చేయకు. చేయాల్సిన వాళ్ళు వస్తారు, పని వాళ్ళందరూ వచ్చేస్తారు. అంతేకాదు, ఇంకా కావాలంటే నేను ఇంకా ఎంప్లాయీస్ని ఎక్కువ చేస్తాను. నువ్వు ఒక్క పని కూడా చేయకు ప్లీజ్ అన్నాడు. అతడు అంత ఎమోషనల్ అయిపోతుంటే కీర్తన కన్నీళ్లు తెరిచి, సారీ, నేను జస్ట్ ఏదో సరదాగా చెప్పాను, కానీ నాకు నీ పని చేయడంలో చాలా హ్యాపీగా ఉంటుంది. నాకు వేరే పని కూడా లేదు. ఇంకా నేనేం చేయాలి చెప్పు, ప్లీజ్ అలా అనుకో. ఐ లవ్ యూ ఆది అని ఆమె కౌగిలించుకుంటుంది. ఆదిత్య ఒక క్షణం ఆమెను గట్టిగా ముద్దు పెట్టుకొని ఆమె వైపే చూస్తూ, సరే, నువ్వు ఇంట్లో ఎలా ఉండాలి అనుకుంటున్నావో అలాగే ఉండు. ఈ శారీస్ అవన్నీ మీకు నచ్చకపోతే ఏది కట్టకు, ఏది వేయకు, సరేనా? నీకేది ఇష్టమైతే అదే. ఈ రోజు నుంచి దేనికి రెస్ట్రిక్షన్స్ లేవు. ఐ ఆమ్ సారీ, నేను మూర్ఖంగా చాలా చేశాను, కానీ నాకు తెలుసు ఇప్పుడు దాన్ని మార్చలేను అని. ప్లీజ్ కీర్తన అన్నాడు ప్రేమగా. ఎందుకు ప్రతిదానికి అంత ఎమోషనల్ అవుతున్నారు? ప్రతి భార్యకి తన భర్త ముందర ఆనందంగా, సంతోషంగా, ఇంకా అందంగా ఉండాలని ఉంటుంది కదా. నాకు కూడా అలాగే ఉంటుంది. మీకు ఇది ఇష్టమని కాదు, నీ ముందర నేను ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలని కట్టుకుంటున్నాను. దాని గురించి ఎక్కువ ఆలోచించమని చెప్పొద్దు. అయినా కూడా సరే, నీకు ఇష్టం లేనిది, నేను కంఫర్టబుల్గా లేనిది ఇప్పటి నుంచి నువ్వు వేసుకోవద్దు. నీకేది ఇష్టమైతే అది చేయవా, నా కోసం ఏమీ చేయకు అని చెప్పాడు అతడు. ఆ మాటకి కీర్తన చిన్నగా నవ్వి, సరే, మీ మీ ఇష్టం అంటుంది. కీర్తన అతడి వైపు చూసి, ఆఫీస్కి లేట్ అవుతుంది, ప్లీజ్ నా బంగారం కదూ, రెడీ అవ్వరా అంటూ చెప్పింది. అతడు ఆమె వైపు తిరిగి ఆ మాట వినగానే ఆదిత్య ఆమె వైపు చూసి,
పూర్తిగా నా కీతు బ్యాక్ అన్నాడు మరింతగా ఆమెని హక్ చేసుకుంటూ. ఆ మాటకి కీర్తన నవ్వింది. ఆ తర్వాత ఆదిత్య రెడీ అయి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిపోయిన తర్వాత కీర్తన బయటికెళ్ళింది. ఆమె వచ్చేసరికి డోర్ ఓపెన్ అయి ఉంది. ఆదిత్య ఆదిత్య వచ్చాడేమో టెన్షన్గా చూస్తున్నాడు. కీర్తనని చూడగానే ఎక్కడికెళ్ళావు బంగారం, చాలా టెన్షన్ పడ్డాను అన్నాడు. నువ్వు చాలా తొందరగా వచ్చేసావు అంటూ అడిగింది కీర్తన. అవును, కానీ నువ్వెక్కడికెళ్ళావు అంటూ. ఎక్కడికి లేదు కానీ నువ్వు లంచ్కి వస్తున్నట్టు నాకు చెప్పలేదు కదా అని చెప్పింది. యాక్చువల్గా ప్లాన్ చేసుకోలేదు కానీ వర్క్ అయిపోయిన తర్వాత నీతో కలిసి లంచ్ చేద్దామంటూ వచ్చాను. ఆ మాటకి కీర్తన అతని వైపు చూసి, ఓకే, నేను జస్ట్ 10 నిమిషాల్లో వంట చేస్తాను, కూర్చో అని చెప్పింది. అది సరే, నువ్వెక్కడికెళ్ళావు, ముందు అది చెప్పు, నాకు టెన్షన్గా ఉంది అన్నాడు ఆదిత్య ఆమె వైపు చూస్తూ. చాలా డల్గా అయిపోయింది ఆమె ముఖం అంతా, అలసిపోయినట్టు. ఎందుకలా ఉన్నావు? కావాలంటే కారో స్కూటీయో అన్నీ ఉన్నాయి కదా, ఏదో ఒకటి తీసుకొని పోవచ్చు కదా, వెహికల్ అన్నాడు. తిరిగి మళ్ళీ ఆమె, నువ్వు సీరియస్గా చూస్తూ నడిచి ఎందుకు వెళ్ళావు చూడు, ఎంత అలసిపోయావు అన్నాడు. ఎక్కడికి వెళ్ళలేదు ఆదిత్య, నథింగ్, దగ్గరగా ఉన్న పార్కుకి వెళ్ళాను కానీ తొందరగా వచ్చేద్దాం అనుకున్నాను అంటూ ఆమె అలా చెప్తూ సోఫా మీద కూర్చుంది. కీర్తన, నువ్వు ఓకేనా అన్నాడు ఆదిత్య ఆమె వైపు అనుమానంగా చూస్తూ. నాకు హెడ్ఏక్గా ఉంది, కొంచెం కాఫీ ఇస్తావా అంది. అతడు చెప్పిన దానికి కీర్తన అస్సలు మాట్లాడలేదు. ఏదో ఆలోచిస్తూ కూర్చుంది. ఆదిత్య ఆమె వైపు చూసి తనే కిచెన్లోకి వెళ్ళి ఇద్దరి కోసం కాఫీ చేసి దగ్గరికి వచ్చి ఆమె చేతికి కప్ అందించాడు. కీర్తన కాఫీ తాగుతుంది. అతని మాటకి ఆలోచన నుంచి తేరుకున్న కీర్తన కప్పు వైపు చూసి చిన్నగా తాగింది. ఎలా ఉంది కాఫీ? మొదటిసారి చేశాను. కీర్తన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మౌనంగా కాఫీ తాగి పక్కన పెట్టేసి నేను లంచ్ చేస్తానని చెప్పింది. కానీ ఆదిత్య ఆమె చేయి పట్టుకుని, ఏమైంది, డల్లుగా ఉన్నావు? ఏవైనా కావాలా? ఎవరైనా ఏమన్నా అన్నారా అన్నాడు ప్రేమగా. ఆమె ఒక క్షణం అతడి వైపు చూసి అటువంటిదేమీ లేదు అని చెప్పింది. కీర్తన, నీకు బాగా తెలుసు, ఎవరైనా నా దగ్గర ఏమైనా దాస్తే నేను ఒప్పుకోనని. నేను ఏదో డిమాండ్ చేయడం లేదు. నువ్వు ఇలా ఉంటే నేను చూడలేను, అందుకే చెప్తున్నాను. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, సాల్వ్ చేద్దాం అని. మనం హ్యాపీగా ఉందాం. నేను ఇలా అస్సలు చూడలేను అన్నాడు అతడు. ఒక క్షణం కీర్తన అతడి వైపు చూసి, అటువంటిదేమీ లేదు, ఏవైనా ఉంటే నేను చెప్తాను కదా అంది. ఆదిత్య ఆమెను సీరియస్గా చూశాడు. కీర్తన ఏం మాట్లాడలేదు, స్మైల్ ఇచ్చింది. ఇక్కడ వెయిట్ చేయి అంటూ ఆదిత్య ఆమెను అక్కడ కూర్చోబెట్టి కిచెన్లోకి వెళ్ళి ఫాస్ట్గా లంచ్ చేశాడు. ఆదిత్య, నేను ప్రిపేర్ చేస్తాను కదా అని చెప్పింది. అయినా అతను వినలేదు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇద్దరికి లంచ్ సర్వ్ చేశాడు. ఆకలిగా లేదు అంది. ఎందుకు అనవసరంగా శ్రమ పడ్డావు అని చెప్పింది కీర్తన. స్కిప్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. అయినా నువ్వు డాక్టర్వి, ఆ విషయం తెలీదా అంటూ ఆమెను చిన్నగా కసిరి, నేను తినిపిస్తాను అంటూ తను తింటూ ఆమెకు తినిపించాడు. కీర్తన మౌనంగా తినేసి లోపలికెళ్ళింది. నేను రెస్ట్ తీసుకుంటాను అని అతడితో అస్సలు మాట్లాడలేదు. వెళ్తున్న ఆమె వైపే చూసి ఆదిత్య, కీతు, సాయంత్రం మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాం అని చెప్పాడు. కీర్తన అతడి వైపు చూసి స్మైల్ ఇచ్చి ఓకే అంటూ తన రూమ్లోకి వెళ్ళి అలాగే బెడ్ మీద పడిపోయి నిద్రపోయింది. ఆదిత్య ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాడు. ఆమె మూడ్ ఎందుకో ఆఫ్ అయింది అన్నది అతడికి బాగా తెలుసు. ఆమె నిద్ర లేచిన తర్వాత తన పని కంప్లీట్ చేసుకుని వెళ్ళి కీర్తనను లేపి రెడీ అవ్వు అంటూ చెప్పాడు. బద్ధకంగా ఐస్ ఓపెన్ చేసిన ఆమె అతని వైపు చూసి స్మైల్ ఇచ్చి వెళ్ళి ఏం మాట్లాడకుండా రెడీ అయ్యి వచ్చింది. ఆమె బయటకు వచ్చిన తర్వాత కారులో కూర్చోబెట్టుకుని డ్రైవ్ చేశాడు. ఆమె ఎక్కడికి అని అడగలేదు, ఎక్కడికి అని చెప్పలేదు. ఒక చోటుకు వచ్చిన తర్వాత కీర్తన చూసింది. ఏదో చిన్న అడవిలాగా ఉంది. ఎక్కడికొచ్చాం మనము అని ఆశ్చర్యంగా చూసింది. ఆదిత్య బయటకొచ్చి ఆమె కిందికి దిగిన తర్వాత ఒక రెడ్ కలర్ రిబ్బన్ ఆమె కళ్ళకి కట్టి, నీకొకటి చూపిస్తాను పదా అంటూ అలాగే ఆమెను ఎత్తుకుని లోపలికి తీసుకెళ్లాడు. ఆదిత్య, నేను కింద పడిపోతాను, దించు అని నడుస్తానని చెప్పింది. నాపై నమ్మకం లేదా అంటూ అడిగాడు. ఆ మాటకి కీర్తన స్మైల్ ఇచ్చి అతన్ని ఇంకా స్ట్రాంగ్గా హక్ చేసుకుని అలాగే ఉండిపోయింది. దాదాపు ఒక 10 నుంచి 20 నిమిషాలు నడిచినట్టు అనిపించింది. ఆమెకి ఎక్కడికి వెళ్తున్నాం మనం, నువ్వు ఎంత దూరం నడుస్తూనే ఉన్నావు అంటూ అడిగింది. ఆ తర్వాత ఆదిత్య ఆమెను కిందికి దించి ఆమె చుట్టూ ఉన్న రిబ్బన్ తీసేశాడు. కళ్ళు తెరిచి చూసిన కీర్తన షాక్ అయిపోయింది సర్ప్రైజ్తో. రూమ్ చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేసి పెట్టారు. అంతేకాదు, రూమ్ మొత్తం తన చైల్డ్హుడ్ ఫొటోస్ నుంచి ఇప్పటి వరకు అన్నీ ఉన్నాయి. ఆమె అలాగే సర్ప్రైజ్ అయి నిలబడగానే ఆదిత్య క్లాప్స్ కొట్టడంతో పైనుంచి పూల వర్షం కురిసింది ఆమె పైన. కీర్తన అలాగే ఆనందంతో షాక్ అయి ఆదిత్య వైపు చూసి అతని గట్టిగా హక్ చేసుకుని తగిలాయి. చాలా ఎమోషనల్ అయిపోయింది ఆమె. ఐ లవ్ యూ సో మచ్ ఆది అని అతని బుగ్గపై కిస్ చేసింది.
భర్తకి ఇలాగే నా కిస్ చేసేది అంటూ అతడు ఆమెని మరింత స్ట్రాంగ్గా హగ్ చేసుకుని ఆమె లిప్స్ని టేస్ట్ చేశాడు కొన్ని క్షణాల వరకు. ఇద్దరికి ఇక ఊపిరి ఆడడం లేదని దూరం జరిగారు. అవును, ఈ ప్లేస్ ఏంటి అంటూ అడిగింది కీర్తన. వెయిట్, తొందర ఎందుకు అంటూ అతడు ఆమెని మళ్ళీ ఇంకొక రూమ్లోకి తీసుకెళ్లాడు. అంతా చుట్టూ చూస్తుంది. బయటకు వచ్చిన తర్వాత చూస్తే ఫుల్లుగా గ్రీనరీ చెట్లు ఉండడంతో అతని వైపు చూసింది. ఇది మన ఫామ్ హౌస్. ఎప్పుడైనా మనసు బాగోకపోతే ఇక్కడికి వస్తాను అన్నాడు ఆదిత్య. అప్పటికే నైట్ అయిపోయింది. ఇద్దరు లోపలికెళ్ళి అక్కడున్న పనివాళ్ళు వాళ్ళకి డిన్నర్ సర్వ్ చేసి వెళ్ళిపోయారు. అన్నీ ఆమె ఫేవరెట్ చూసేసరికి అతని వైపు నవ్వుతూ చూసింది. నీకింకా నా ఇష్టాలు గుర్తున్నాయా అంటూ అడిగింది మెస్మరైజ్ అవుతూ అతడు చేస్తున్న సర్ప్రైజులకి. ఇద్దరు ప్రేమగా ఒకరికొకరు తినిపించుకొని అక్కడి నుంచి తమ కోసం డెకరేట్ చేసిన రూమ్లోకి వెళ్ళారు. అంతా చూసి ఆమెకి చాలా హ్యాపీగా అనిపించింది. ఆదిత్య ఆమెని వెనక నుంచి హగ్ చేసుకుని ఆమె మెడ దగ్గర కిస్ చేస్తూ నీకు సర్ప్రైజ్ ఎలా ఉంది అంటూ అడిగాడు. నిజంగానే చాలా హ్యాపీగా ఉంది అంటూ ఆన్సర్ చేసింది. ఆమె ఇచ్చిన ఆన్సర్కి ఆదిత్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆమెను తన వైపుకి తిప్పుకొని నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటూ చెప్పాడు. ఆమెను అలాగే చూస్తూ చాలా డీప్గా ప్రేమగా. అతడు అంత డీప్గా చూస్తూ ఉంటే ఆమె షైగా ఫీల్ అయింది. ఆదిత్య ఆమె ఫేస్ని పట్టుకొని నీ స్మైల్ కోసం నేను ఏమైనా చేస్తాను కానీ నువ్వు అస్సలు ఫీల్ అవ్వకు. నువ్వు డల్గా అప్సెట్గా ఉంటే నేను చూడలేను. నీ కోసం నేనున్నాను కదా అని ధైర్యం ఇచ్చాడు. నీ ప్రాబ్లం ఏదైనా కానీ నాకు చెప్పు, నేను సాల్వ్ చేస్తాను అన్నాడు. ఆదిత్య అలా చెప్పగానే కీర్తన అతన్ని హక్ చేసుకుని ఐ లవ్ యూ బంగారం, ఐ లవ్ యూ సో మచ్ అంది. కానీ ఆమెకి హ్యాపీగా ఉంది, అలాగే సాడ్గా కూడా ఉంది. ఏం చేయాలనేది అర్థం కాలేదు. ఆమె కన్నీళ్లు తగిలేసరికి నువ్వు నీ ఫ్యామిలీని మిస్ అవుతున్నావా అంటూ అడిగాడు డైరెక్ట్గా. నువ్వు నా పక్కన ఉండగా నేనెందుకు నా ఫ్యామిలీని మిస్ అవుతాను? వాళ్ళెవరూ నాకు గుర్తుకురారు అసలు అంటూ చెప్పింది కీర్తన. అతడు ఫీల్ అవుతాడేమో అని. ఆమె ఇంకా తన ముందర నిజాలు దాస్తూ ఉండేసరికి అతనికి బాధగా అనిపించింది. తను ఎంతగానో టార్చర్ చేశాడని. ఆమె మొహాన్ని చేతుల్లో పట్టుకుని ఆమె కళ్ళల్లోకి చూస్తూ నువ్వు నీ పేరెంట్స్ని, సిస్టర్స్ని, నీ ఫ్రెండ్స్ని అందరినీ మిస్ అవుతున్నావు కదా అంటూ బాధపడుతూ ఉన్నావని తెలుస్తూనే ఉంది. నాకు చెప్పొచ్చు కదా అన్నాడు. కీర్తన స్మైల్ ఇచ్చి పర్వాలేదు, నువ్వు నా పక్కన ఉన్నావు కదా అది చాలు అంటూ అది మాత్రమే చాలదు, ఎవ్రీవన్ నీకుండాలి, ప్రతి ఒక్కరు నీ కోసం ఉండాలి, నాకు నా క్వీన్ కోసం ప్రతి ఒక్కరు ఉండాలి, డోంట్ వరీ, నేను మీ వాళ్ళ దగ్గరికి నేను తీసుకెళ్తాను, ఐ ప్రామిస్ అన్నాడు. వద్దు ఆదిత్య, మమ్మీ డాడీ చాలా సీరియస్గా ఉన్నారు, చాలా కోపంగా ఉన్నారు నీ పైన. వాళ్ళు నిన్నేదో ఒకటి అంటారు, అనవసరంగా నేను భరించలేను, తప్పు చేసావు కాదు అని కాదు అనటం లేదు, కానీ వాళ్ళు నువ్వు చేసుకున్న తప్పుని రియలైజ్ అవ్వరు, వదిలే పర్వాలేదు అని చెప్పింది. ఆదిత్య నవ్వి నువ్వే అన్నావు కదా తప్పు చేశానని, మరి ఆ తప్పుకి క్షమాపణ కూడా అడగాలి. వాళ్ళు పెద్దవాళ్ళు, నాకు పేరెంట్స్ లేరు, నీ పేరెంట్స్ నా పేరెంట్స్ లాగా, సో డోంట్ వరీ, వాళ్ళకి మన పెళ్లి వెనకాలన్నది చెప్తాను, వాళ్ళు నా పైన కోప్పడినా నేను అన్నీ భరిస్తాను, అన్నీ సెట్ చేసేస్తాను అని, అన్నీ కరెక్ట్ చేస్తాను, ప్లీజ్ స్మైల్ చేయి అన్నాడు. అతను అలా చెప్పగానే కీర్తన మరింతగా హ్యాపీగా స్మైల్ ఇచ్చి అతని హక్ చేసుకుంది. ఆదిత్య ఆమె వైపు చూస్తూ ఆమె పెదాల్ని అందుకుని బెడ్ వైపు నడిచి ఆమె పక్కనే చేరి ఆమెని ప్రేమగా అందుకుంటూ ఆ రాత్రి మిస్ కానివ్వకుండా ఇద్దరు కంప్లీట్గా దానికి న్యాయం చేస్తూ తమ ప్రేమని మరింతగా స్ట్రాంగ్ చేసుకున్నారు. అక్కడ ఫామ్ హౌస్లోనే హ్యాపీగా ఇద్దరు కలిసి ఒక వారం రోజుల నుండి తర్వాత ఇంటికి వచ్చారు. ఆ వారం రోజుల్లోనే తమ పెళ్లి తర్వాత హనీమూన్ కంప్లీట్ చేసుకున్నారు వాళ్ళు. ప్రెజెంట్ ఇక్కడ హనీమూన్ అనుకో, తర్వాత మనం వేరే ఏదైనా మంచి ప్లేస్కి నేను సెలెక్ట్ చేస్తాను, కొంచెం వర్క్ ఉంది అన్నాడు. ఇంటికొచ్చిన తర్వాత ఆదిత్య చాలా హడావిడిగా ఆఫీస్కి రెడీ అవుతున్నాడు. కీర్తన అతడి కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తుంది. ఇంతలో డోర్ ఎవరో కొట్టినట్టు అనిపించింది. పనమ్మాయి తెరవబోతూ ఉంటే నేను చూస్తాను, నువ్వు వేరే పని చూసుకో అంటూ కీర్తన వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. అలాగే షాక్ అయిపోయింది. అప్పుడే కిందికి వస్తున్న ఆదిత్య కీర్తన డోర్ దగ్గర నిలబడడం చూసి ఎవరు కీర్తన అంటూ అడిగాడు. మా అమ్మ నాన్న అని చెప్పింది. అలాగే షాక్లో కీర్తన. ఆ మాట వినగానే ఆదిత్య పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె పక్కనే నిలబడ్డాడు. వారిద్దరూ బ్లాంక్గా ఆ ఇద్దరి వైపు చూస్తున్నారు. కీర్తన కూడా ఏం మాట్లాడాలి అనేది అర్థం కాక అలాగే నిలబడింది. ఆదిత్య మాత్రం వాళ్ళిద్దరి వైపు చూస్తూ అసలు మిమ్మల్ని ఇక్కడ చూసి చాలా హ్యాపీగా ఉంది. సారీ, నేను మిమ్మల్ని చూసిన సంతోషంలో అన్నీ మర్చిపోయాను. అత్తయ్య మామయ్య అని అలాగే బయట ఉంచేస్తావా అన్నాడు. లోపలికి పిలవ్వా ప్లీజ్ రండి అంటూ అన్నాడు. అతను మొదటిసారి మా ఇంటికి వచ్చారు, ఏం తీసుకుంటారు? నాకైతే హ్యాపీనెస్లో ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. సారీ, ఏదైనా కొంచెం అటు ఇటు మాట్లాడితే అన్నాడు అతడు.
కీర్తన వాళ్ళ నాన్నగారు ఒక క్షణం కీర్తన వైపు చూసి, కీర్తన, నేను మీ ఇంటికి మీ అతిథి మర్యాదల కోసం రాలేదు. మీ చెల్లెలి పెళ్లి కోసం ఇన్వైట్ చేయడానికి వచ్చాం. మీ చెల్లెలి పెళ్లిలో నువ్వు లేకపోతే బాగుండదు. పైగా కౌశిక్ నీ బెస్ట్ ఫ్రెండ్. నువ్వు వస్తే సంతోషంగా ఉంటుందని పిలవడానికి వచ్చాం. అంతేకాని ఒక క్రిమినల్ ఇంటికి మేము రాలేదు అన్నాడు. ఆయన చాలా సీరియస్గా. ఆ మాటకి ఆదిత్య మౌనంగా ఉంటే కీర్తన చాలా బాధపడింది. డాడీ ప్లీజ్, మీరు ఇలా అనకండి. మీరు చాలా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు ఆదిత్యని. నిజంగానే ఆదిత్య అలాంటి వాడు కాదంటే ఎక్స్ప్లెయిన్ చేయబోయింది ఆమె. ఆయన కోపం చూసిన ఆదిత్య కీర్తన చేతిని పట్టుకున్నాడు, ఇంకా మాట్లాడుకో అని. కానీ కీర్తన వాళ్ళ నాన్నగారు పూర్తిగా కంట్రోల్ తెలిపారు. నా పర్మిషన్ లేకుండా, నా కూతురికి ఇష్టం లేకుండా బ్లాక్మెయిల్ చేసి నా కూతురిని పెళ్లి చేసుకున్న వాడిని నేనేమనాలి? క్రిమినల్ అనకుండా. ప్రపంచానికి అతడేంటో అనేది తెలుసు, వాడి చరిత్ర ఏంటి అనేది తెలుసు అన్నారు ఆయన కోపంగా. డాడీ ప్లీజ్, ఆదిత్య నా భర్త, మీరు అలా అనకండి, నాకు చాలా బాధగా ఉంటుంది అంది కీర్తన కళ్ళ నిండా నీళ్లతో. ఆదిత్య ఆమె చేతిని అలాగే పట్టుకొని కంట్రోల్ చేస్తున్నాడు. ప్లీజ్ కీర్తన, ఏమీ మాట్లాడకండి. ఇంకా చిన్నగా వాళ్ళతో ఆర్గ్యూ చేయకు, వాళ్ళు నీ పేరెంట్స్, వాళ్ళు చెప్పింది విను అంటూ ఆమె వైపే చూస్తున్నాడు. దెయ్యాలు వేదాలు వల్లించడం ఉన్నాయి. నువ్వు చెప్తూ ఉంటే చిచి, అసలు నా కూతురు నీ ఇంటికి ఎలా వచ్చిందో అది కూడా నాకు అర్థం కావడం లేదంటూ ఆయన కీర్తన వైపే చూస్తూ, చూడు, నువ్వు నా ఇంటి పెద్ద కూతురివి, నువ్వు లేకపోతే బాగుండదు పెళ్లిలో అంటూ గడప దగ్గరే ఆయన కీర్తన చేతిలో ఇన్విటేషన్ పెట్టి వస్తావని ఎదురు చూస్తూ ఉంటానన్నాడు. ఆ మాటగా కీర్తన ఒక క్షణం ఇన్విటేషన్ వైపు చూసి తన తండ్రి వైపు చూసింది. క్షమించండి డాడీ, మీరంటే నాకు చాలా గౌరవం, ఇష్టం, ప్రేమ. అలాగే నాకు నా చెల్లెలంటే కూడా. ఇక కౌశిక్ గురించి నేను చెప్పలేను. తను నా బెస్ట్ ఫ్రెండ్ అన్ని విషయాల్లో. కానీ నా భర్తకి అవమానం జరిగే చోట నేను రాలేను. ఆ పెళ్లికి అస్సలు ఉండలేను. మీరు కేవలం నన్ను మాత్రమే పిలిచి నా భర్తను పిలవడం లేదు. అలా ఎలా వస్తాననుకున్నారు మీరు? నాకు మీరు ఇంపార్టెంటే, నా భర్త అంతకంటే ఇంపార్టెంట్. తన గురించి మీకు తెలీదు. నా భర్త నా భర్తను మీరు పిలవండి, నేను వస్తానప్పుడు. లేదా నేను కూడా రాలేను, క్షమించండి అని చెప్పింది సీరియస్గా. ఇంకా ఏం పని లేకపోతే మీరిద్దరూ ఇక్కడి నుండి వెళ్ళొచ్చు అంటూ ఆమె లోపలికి వెళ్ళి చూసింది. ఆదిత్య ఆమె చేయి పట్టుకుని ఆపాడు. కీర్తన, ఏం చేస్తున్నావు నువ్వు? లిజన్, వాళ్ళు ఏం చెప్తారన్నది వాళ్ళ కోపంలో న్యాయం ఉన్నది కూడా. ఆ మాటకి కీర్తన ఆదిత్య వైపు చూసింది. కీర్తన, నీ చెల్లెలకి పెళ్ళి నువ్వు ఉండకుండా మమ్మల్ని అందరి ముందు తలదించుకునేటట్టు చేస్తావా? ఇప్పుడే నువ్వు చేసిన పనికి మేము తలెత్తుకోలేకపోతున్నాం. ప్రతి ఒక్కరు నీ కూతురు లేచిపోయి పెళ్లి చేసుకుంది కదా అంటూ ఉంటే కనీసం నువ్వొచ్చైనా ఆ అపవాదులు తొలగిస్తావనుకుంటే నువ్వు చేసే పని ఇదా అన్నారావిడ. వాళ్ళు అలా మాట్లాడుతుంటే ఆదిత్యకి చాలా పెయిన్ అనిపించింది. కీర్తన వైపు చూశాడు. రియల్లీ సారీ అన్నట్టు. మమ్మీ, నాకు నిజంగానే వర్ష, కౌశిక్ అంటే చాలా ఇష్టం. పెళ్లికి రావాలని కూడా ఉంది, కానీ నా భర్త లేకుండా మాత్రం నేను రాను. ఐఆమ్ సారీ అని చెప్పేసింది. కీర్తన, ఇట్స్ ఓకే. నా వల్ల ఎందుకు అనవసరంగా నువ్వు వాళ్ళని హర్ట్ చేస్తున్నావు? ముఖ్యంగా కౌశిక్, వర్ష నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. అండర్స్టాండ్ ప్లీజ్ అన్నాడు ఆదిత్య. నువ్వే వెళ్ళి వాళ్ళతో పాటు. నువ్వు లేని చోట నేను వెళ్ళనాది అంటూ కీర్తన లోపలికి వెళ్ళిపోతూ ఉంటే కీర్తన వాళ్ళ నాన్న ఆదిత్య వైపు చూస్తూ, సరే కీర్తన, నువ్వు మీ ఆయన పెళ్లికొచ్చి అక్కడ పెద్ద కూతురుగా నీ బాధ్యతలు నెరవేర్చాలని కోరుకుంటున్నాను అంటూ ఆయన ఇన్విటేషన్ ఆదిత్య చేతిలో పెట్టాడు కోపంగా. ఇలాంటి క్రిమినల్ నా ఇంటి గడప తొక్కడానికి కూడా అర్హత లేదు, కానీ నా కూతురి మొండి పట్టుదల వల్ల నేను పిలవాల్సి వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకో, ఐ హేట్ యూ. ఎప్పటికీ కూడా నువ్వు నా కూతురు చేసింది నేను ఎప్పటికీ మర్చిపోలేను. మాకు చేసిన అవమానం కూడా అంటూ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు అలా చెప్పగానే కీర్తన ఏడుస్తూ లోపలికెళ్ళి అలాగే బెడ్ మీద పడిపోయి ఇంకా ఏడుస్తుంది. ఆదిత్య రూమ్లోకి వెళ్ళి ఆమెను ఓదార్చాడు. కీర్తన, ఇప్పుడు ఏమైంది అని ఇంతగా ఏడుస్తున్నావు అంటూ. వెంటనే ఆమె లేచి అతన్ని గట్టిగా హాక్ చేసుకుని, వాళ్ళన్నీ మాటలు అంటున్నారు నీ గురించి. నాకు నిజంగానే బాధగా ఉంది, ఇలా చూడలేకపోతున్నాను అంటూ. ఆదిత్య మరికొన్ని క్షణాలు ఆమెను అలాగే కౌగిలించుకుని ప్రేమగా నుదుటిపైన ముద్దు పెట్టి, అరే బంగారం, నా బుజ్జి కదా, నా ముద్దుల కొండ, నిజంగానే నేనంటే నీకు ఎంత ఇష్టమో కదా. నేనొకటి మర్చిపోతున్నావు. నువ్వు వాళ్ళ మీద కోప్పడి అనవసరంగా హర్ట్ అవుతున్నావు. కానీ బాగా ఆలోచించు. పెళ్లి మండపంలో నుంచి కూతుర్ని బ్లాక్మెయిల్ చేసి తీసుకుని వెళ్ళిన వాడిపైన కోపం కాకపోతే ప్రేమ ఉంటుందా అన్నాడు అతడు. ఆదిత్య ప్లీజ్ అలా మాట్లాడకంతే అని చెప్పింది కీర్తన బాధగా. యాక్సెప్ట్ చెయ్యాలి కీతు, నేను చేసింది అదే కదా. వాళ్ళ కోపంలో అర్థం ఉంది. నువ్వు కేవలం వాళ్ళ కోసం మాత్రమే చూస్తున్నావు, కానీ నేను వాళ్ళకి నీ మీదున్న ప్రేమను కూడా చూస్తున్నాను. వాళ్ళకి నిజంగానే నువ్వంటే చాలా ఇష్టం. వాళ్ళకి ఇప్పటికి కూడా నువ్వు ఒక ప్రిన్సెస్ లాగా అన్నాడు ఆదిత్య ప్రేమగా. ప్లీజ్ రా, కోపం వద్దని. కీర్తన అతడి వైపు చూస్తూ, మన మధ్య జరిగింది మొత్తం నిజం.
నా పేరెంట్స్‌కి ఎలా తెలుసు? నేనేమీ చెప్పలేదు కదా అంటూ ఆశ్చర్యపోయింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ ఫర్ లిసనింగ్.